చివటం కళావేదిక వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి తెలియజేస్తున్నాను. నా పేరు గుండాల గీత మహాలక్ష్మి. మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు, లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం మరియు అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైకుంఠ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు కూడా ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనది ఉపవాసం, జాగరణ, తరువాత జపం, ధ్యానం మొదలగినవి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తమకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువును వారి కోసం తమ వైకుంఠ ద్వారాలను తెరిపించాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని హరించిన రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటారు. ముర అనే రాక్షసుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువుని శరణమేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల ఉపవాసం ఉన్నట్టేనని విష్ణు పురాణం మనకి తెలియజేస్తుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. ఒరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి
జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చెయ్యక తరువాత రోజు భోజనం చేయటం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకాలను కూడా చాలామంది దానం చేస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని 2 పదాలున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే ఎన్నో పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. ఏకాదశి వ్రతం కూడా చాలా విశిష్టమైనది. పుత్రద ఏకాదశి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పదనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ, అతిథి అభాగ్యులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలను వ్రతాలను చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవటం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పారు. అంత ఆ సుకేతుడు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకు చెబుతాడు. ఆమె ఎంతో సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రజల అందరి చేత చేయిస్తూ ఉంటాడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం తెలుసుకోవలసిన తాత్విక సందేశము. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తులు తెలియజేస్తున్నట్లుగా ప్రతి మానవ హృదయ గృహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయాం విభ్రాజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమని భావం. పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తుంటాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాలలో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో ధన్యవాదాలు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు. మా చివటం కళావేదికను వీక్షిస్తూ మమ్ము ఎంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మీ గీతా మహాలక్ష్మి.